నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం ప్రస్తుతం మారుతూ ఉంది. అలాగే కువైట్ పర్యటన నిమిత్తం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కువైట్లో 2 రోజులు పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క పర్యటనకు ముందు మనం చూసుకుంటే కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు మోడీ మోడీ అని చెప్పి అరవడం కానీ, లేకపోతే భారత్ మాతాకి జై అని కానీ, జై శ్రీరామ్ అని కానీ నినాదాలు చేస్తే కానీ కువైట్ ప్రభుత్వం చట్టాల ప్రకారం మనం చూసుకుంటే ప్రవాసులు ఎవరైనా కువైట్లో నినాదాలు చేస్తే వారిని అదుపులోకి తీసుకొని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ప్రవాసులు కువైట్లో నినాదాలు చేసేందుకు కువైట్ చట్టాలు అనుమతించవు. అలాగే భారత ప్రధానమంత్రి గారు కువైట్లో పర్యటించిన నేపథ్యంలో మీనా అబ్దుల్లా ప్రాంతంలోని 1500 మంది భారతీయులు ఉన్న భారతీయ లేబర్ క్యాంపును ఆయన సందర్శించడం జరిగింది. సందర్శించినప్పుడు నరేంద్ర మోడీ గారు ఆ యొక్క క్యాంపులోకి అడుగు పెడతానే వందలాది మంది భారతీయ కార్మికులు ఆయనకు గ్రాండ్ వెల్కమ్ అయితే పలకడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో మోడీ మోడీ అని చెప్పేసి, అలాగే జై భారత్ మాతాకి అని చెప్పేసి, జై శ్రీరామ్ అని చెప్పేసి నినాదాలు చేశారు. భారతీయ కార్మికులు జై శ్రీరామ్ అంటూ చేసిన నినాదాల వీడియో మీరు ఒకసారి చూడండి. కువైట్ లో జై శ్రీరామ్ నినాదాలు సాధ్యమేనా అని చెప్పేసి చాలా మంది డౌట్ పడిన నేపథ్యంలో జై శ్రీరామ్ అని చెప్పేసి నినాదాలు చెప్పారు. అలాగే అక్కడ ఉన్న కువైట్ అధికారులు కానీ, కువైట్ ప్రజాప్రతినిధులు కానీ, కువైట్ పోలీసులు కానీ ఎవ్వరూ కూడా అడ్డు చెప్పలేదు. అలాగే నరేంద్ర మోడీ గారు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఉంటే వాళ్ళందరికీ అభివాదం చేస్తూ నమస్కరిస్తూ ఆయనైతే ముందుకు వెళ్లడం సాగింది. అలాగే గతంలో మనం చూసుకుంటే భిన్నమైన పరిస్థితులు ఉండేవి. ఎవరైనా ఇటువంటి నినాదాలు చేస్తే గాని వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకునేవారు. కువైట్ దేశం కూడా మారుతూ ఉంది. యుఏఈ చూసుకున్న, బెహ్రన్ లో మనం చూసుకున్నా సరే హిందూ ఆలయాలు అయితే కట్టించడం జరిగింది. బెహ్రన్ లో మనం చూసుకుంటే శివాలయం ఉంది. అలాగే యుఏఈలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఇలా అన్ని అరబ్ దేశాలలో మనం చూసుకుంటే ఇప్పుడిప్పుడే హిందువులకు సంబంధించిన ఆలయాలు అయితే ప్రారంభిస్తూ ఉన్నారు. కువైట్ దేశం కూడా చమురేతర ఆదాయాలు సృష్టించుకోవాలంటే టూరిజంను డెవలప్ చేసుకోవాలా. టూరిజం డెవలప్ చేసుకోవాలంటే అన్ని మతాలను గౌరవించాలా, అన్ని సంస్కృతులను అలాగే సాంప్రదాయాలను కూడా కువైట్ లో ఉండే విధంగా కువైట్ దేశానికి వచ్చే వారిని గౌరవించాలని చెప్పేసి కువైట్ దేశం ఒక నిర్ణయానికి వచ్చిందని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు. అందులో భాగంగానే కువైట్ కు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు జై శ్రీరామ్ అని చెప్పి భారతీయులు నినాదం చేసినా సరే కువైట్ ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేసిందని చెప్పేసి కువైట్ దేశం మారుతూ ఉందని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే మన యొక్క మతాన్ని మనమైతే పాటించాలి, ఇతర మతాలను గౌరవించాలి. ఇది ఎక్కడికి వెళ్ళినా సరే 100% నిజమన్నా. ఎందుకంటే భూమి మీద అందరం అయితే బ్రతుకుతూ ఉన్నాము. ఒకరికి ఒకరు సహకరించుకోకుండా ఒకరి మీద ఒకరు మతాలని చెప్పేసి, అలాగే జాతులని చెప్పేసి, కులాలని చెప్పేసి, దేశాలని చెప్పేసి విడిపోతే గాని ఎప్పటికీ అభివృద్ధి అయితే సాధ్యం కాదు. ఇది కువైట్ ప్రభుత్వం, కువైట్ అధికారులు, అలాగే కువైట్ రాజుగారు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి రాబోయే రోజుల్లో చమురుకు డిమాండ్ తగ్గునున్న నేపథ్యంలో టూరిజం ను అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి, అన్ని ఆచారాలను, అన్ని సంస్కృతులను గౌరవించాలని చెప్పేసి, కువైట్ దేశం మానవతా దేశంగా మార్చాలని చెప్పేసి కువైట్ రాజుగారు చేస్తూ ఉన్న ప్రయత్నాలకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.